ఓకే అండి. నిన్న స్ట్రింగ్స్ కాన్సెప్ట్ చూసాము. స్ట్రింగ్స్ మీద వేరియస్ మెథడ్స్ ఇవన్నీ చూసాము. ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ ఆపరేటర్స్ ఉంది. అది చెప్పిన తర్వాత లిస్ట్ గాని, టపుల్ గాని స్టార్ట్ చేస్తాను. సో ఆపరేటర్స్ అంటే ఏం లేదు. జస్ట్ ప్లస్, మైనస్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్ని చేయగలుగుతాం కదా. A ఈక్వల్ టు 10, B ఈక్వల్ టు 20. ప్రింట్ A ప్లస్ B. జస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అండి ఇవి. ఒక్క నిమిషం. ఓకే. ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్, డివైడెడ్, మల్టిప్లికేషన్ ఇవి కాకుండా ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి. అవి కూడా చెప్తాను. ఫస్ట్ ఇవి ఎలా వర్క్ చేస్తున్నాయి చూద్దాం. ప్లస్ మనం ఆల్రెడీ ఇంతకు ముందు క్లాసెస్ లో యూజ్ చేసాము. మళ్ళీ చూద్దాం. సో ప్లస్ అంటే ఇవి ఒకవేళ నంబర్స్ అయితే న్యూమరికల్ మెథడ్స్ అప్లై అవుతాయి. 10 ప్లస్ 20 30 అవుతుంది. ఒకవేళ ఇవి స్ట్రింగ్ అయితే 10 20 అనేవి పక్క పక్కన వస్తాయి. ఆల్రెడీ మనం చూసాం. మళ్ళీ చూద్దాం. సి ఈక్వల్ టు 1100, డి ఈక్వల్ టు 1200, సి ప్లస్ డి. సో చూడండి, ఇవి ఏ బి అనేవి మనం స్ట్రింగ్స్ లో ఎంక్లోజ్ చేయలేదు కాబట్టి, సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ లో ఎంక్లోజ్ చేయలేదు కాబట్టి మనకి అవుట్పుట్ 30 వచ్చింది. ఇవి సి అండ్ డి ఇవి స్ట్రింగ్స్. either సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ లో పెడితే అవి స్ట్రింగ్స్ అవుతాయి అనమాట. సో ఒక నంబర్ సింగిల్ కోట్, ఒక నంబర్ డబుల్ కోట్ లో ఉన్న ప్రాబ్లం లేదు. రెండు ఒకేలా కన్సిడర్ చేస్తుంది. కాకపోతే ఎండింగ్ అండ్ స్టార్టింగ్ రెండు సేమ్ ఉండాలి. సో ఇది స్ట్రింగ్స్ కాబట్టి 1100 అండ్ 1200 పక్క పక్కన వచ్చాయి. సో ఇవే మెథడ్స్ మైనస్ చేద్దాం. ప్రింట్ ఏ మైనస్ బి కామా ఏ మైనస్ బి చేద్దాం ఫస్ట్. సి మైనస్ డి చేయగలుగుతామా అండి? సి మైనస్ డి చేయలేము. ఎందుకంటే ఇవి కనిపిస్తున్నప్పటికీ నంబర్స్ అయినప్పటికీ కూడా అవి స్ట్రింగ్స్ లో ఉన్నాయి కాబట్టి స్ట్రింగ్ ని స్ట్రింగ్ లో నుంచి మైనస్ చేయలేము. ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ ఏ ప్లస్ బి 10 ప్లస్ 20 30. నెక్స్ట్ సిడి ఇవి స్ట్రింగ్స్ కాబట్టి పక్క పక్కన వచ్చాయి. ఏ మైనస్ బి 10 మైనస్ 20, సో -10 వచ్చింది. నెక్స్ట్ ఏమైంది? ఏ లైన్ లో ఎర్రర్? ప్రింట్ సి మైనస్ డి అనే లైన్ లో ఎర్రర్ ఉంది. ఆ ఎర్రర్ ఏంటి? టైప్ ఎర్రర్. అన్సపోర్టెడ్ అండ్ ఆపరెంట్ టైప్ ఫర్ స్ట్రింగ్. మైనస్ అనేది స్ట్రింగ్స్ మీద సపోర్ట్ చేయదు అంట. సో ఇవి కనిపించినప్పటికీ నంబర్స్ అయినప్పటికీ కూడా స్ట్రింగ్స్ మీద సపోర్ట్ చేయదు. అయినా కూడా నేను అప్లై చేయాలి అనుకుంటున్నా అంటే దీని మీద ఇంట్ ఆఫ్ సి మైనస్ ఇంట్ ఆఫ్ డి డేటా టైప్ కన్వర్షన్ చేసి చేయాలి. సో వీటిని ఇంటిజర్స్ గా మార్చినప్పుడు 1100 మైనస్ 1200 మైనస్ 100. సో కరెక్ట్ గా వచ్చింది ఆన్సర్. సో ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్. మల్టిప్లికేషన్ చూద్దాం. ఏ ఇంటూ కి మనం ఈ స్టార్ సింబల్ వాడతామండి. మల్టిప్లికేషన్ కి స్టార్ సింబల్ వాడతాం. ఏ ఇంటూ బి. సో ఏ ఈజ్ 10, బి ఈజ్ 20. 10 ఇంటూ 20 200 కరెక్ట్ గా వచ్చింది. మనం స్ట్రింగ్స్ ని మల్టిప్లై చేయగలుగుతామా చూద్దాం. ప్రింట్ సి ఇంటూ డి. సో సి అంటే 1100 అనేది స్ట్రింగ్, డి అంటే 1200. ఈ రెండు స్ట్రింగ్సే. సో మల్టిప్లై చేయలేము. స్ట్రింగ్ ని స్ట్రింగ్ తో మల్టిప్లై చేయలేము, కానీ స్ట్రింగ్ ని నంబర్ తో మల్టిప్లై చేయగలుగుతాం. చూడండి, సి ఇంటూ డి అనే లైన్ లో ఎర్రర్ వచ్చింది. ప్రింట్ సి ఇంటూ డి. ఎందుకు? కాంట్ మల్టిప్లై సీక్వెన్స్ బై నాన్ ఇంట్ ఆఫ్ టైప్ స్ట్రింగ్. స్ట్రింగ్ ని స్ట్రింగ్ తో మల్టిప్లై చేయలేము అని చెప్తుంది. సో కానీ నేను స్ట్రింగ్ ని ఇంటిజర్ తో మల్టిప్లై చేయొచ్చు. సి సి అంటే ఏంటి ఇక్కడ? 1100. 1100 ని మనం 4 టైమ్స్ మల్టిప్లై చేయాలా, 5 టైమ్స్ మల్టిప్లై చేయాలా, మన ఇష్టం. ఏ నెంబర్ పెడితే అన్ని టైమ్స్ పక్క పక్కన వస్తుంది అనమాట. 1100 అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. సి ఇంటూ డి ఎర్రర్ వచ్చింది. ఎందుకు అంటే మీకు చెప్పాను ఇంత ముందు క్లాసెస్ లో, ఇది పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. ఏదైనా మధ్యలో ఒక లైన్ లో ఎర్రర్ వస్తే నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూషన్ జరగదు. ఇక్కడతో ఎర్రర్ చూపిస్తుంది, ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. సో మనం ఈ లైన్ కామెంట్ చేసేయాలి.
సో మనం సి ఇంటూ 5 చేసాం. సి అంటే ఏంటి 1100. 1100 ని 5 టైమ్స్ మల్టిప్లై చేసాం. సో 5 టైమ్స్ రిపీట్ అయింది. సో స్ట్రింగ్ ని యాడ్ చేయొచ్చు, మల్టిప్లై చేయొచ్చు, కానీ మైనస్ చేయలేము స్ట్రింగ్స్ మీద. యాడ్ చేస్తే కాంకాటినేషన్ అంటారు, మల్టిప్లై చేస్తే రెప్లికేషన్ అంటారు, స్ట్రింగ్ రెప్లికేషన్. సో మనం ఇప్పుడు డివిజన్ చూద్దాం. ప్రింట్ ఏ బై బి. టెన్ బై 20 అంటే 0.5 రావాలి. సో 0.5 వచ్చింది. ఇది కోషంట్ ఇస్తుందండి. దీని రిజల్ట్ ఏ బై బి అంటే ఇచ్చేది కోషంట్. ఏ డబుల్ స్లాష్ బి. ఇదేమంటే ఫ్లోడ్ కోషంట్ ఇస్తుంది. అంటే ఈ నంబర్ ని ఇంటీజర్ గా రౌండ్ ఆఫ్ చేసి ఇస్తుంది. ఓన్లీ ఇంటీజర్ పార్ట్ ఇస్తుంది. ఇక్కడ 100 పెడతాం. ఏ వాల్యూ, బి వాల్యూ 21 చేద్దాం. మామూలుగా చూడండి, ఏ బై బి వాల్యూ 100 డివైడెడ్ బై 21 అంటే 4.76 సంథింగ్ వచ్చింది. ఇక్కడ డబుల్ స్లాష్ పెట్టినప్పుడు ఓన్లీ 4 మాత్రమే తీసుకుంది. ఎందుకంటే ఇది ఓన్లీ ఇంటీజర్ పార్ట్ తీసుకుంటుంది. పాయింట్ కి ముందున్న పార్ట్ తీసుకుంటుంది అనమాట, డబుల్ స్లాష్ పెట్టడం వల్ల. ఇంటీజర్ పార్ట్ ఆఫ్ కోషియంట్. దీన్ని ఫ్లోర్ డివిజన్ అని కూడా అంటారు. ఫ్లోర్ డివిజన్. మీకు ఎక్కడైనా అర్థం అవ్వకపోతే అడగండి, చెప్తాను మళ్ళీ. సో ఓన్లీ నంబర్స్ ఆర్ ఫ్లోట్స్ ఆర్ ఇంటీజర్స్ మీద మాత్రమే మనం డివిజన్ చేయగలుగుతాము. స్ట్రింగ్స్ మీద చేయలేము. మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్ స్ట్రింగ్స్ చేయొచ్చు, నంబర్స్ చేయొచ్చు. సో ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నమాట. నెక్స్ట్ ఇవి కాకుండా లాజికల్ ఆపరేటర్స్ అంటారు. లాజికల్ ఆపరేటర్స్ మీకు తెలిసే ఉంటుంది, మనం స్కూల్ టైంలో చదువుకొని ఉంటాము. లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్, ఆర్, నాట్. అండ్, ఆర్, నాట్. అండ్ ఎప్పుడు యూస్ చేస్తాం, ఆర్ ఎప్పుడు యూస్ చేస్తాం చూద్దాం. అండ్ అంటే ఏంటంటే ఏమైనా టూ కండిషన్స్ ఇచ్చినప్పుడు మనం రెండు ట్రూ అయితే మాత్రమే ఆ కండిషన్ లోకి వెళ్తుంది. మనం కోడ్ ఎగ్జిక్యూషన్ ఆ కండిషన్ లోకి వెళ్తుంది. ఆర్ అంటే మనం ఇచ్చిన కండిషన్స్ లో ఏ ఒకటి ట్రూ అయినా సరే అది సాటిస్ఫై అవుతుంది అనమాట. నాట్ అంటే మనం చెప్పిన కండిషన్ కి ఆపోజిట్. మనం ఇఫ్ ఇఫ్ బ్లాక్ వాడుతున్నప్పుడు చూపిస్తాను నేను. సో వీటిని లాజికల్ ఆపరేటర్స్ అంటారు. ఆ, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను లాజికల్ ఆపరేటర్ కి. మనం ఇఫ్ కండిషన్స్ నిన్న చూసాం. స్ట్రింగ్స్ వాడుతున్నప్పుడు ఇఫ్ ఆ స్ట్రింగ్ లో ఆల్ఫాబెట్స్ ఉన్నాయా, నంబర్స్ ఉన్నాయా, లేదంటే రెండు కాంబినేషన్స్ ఉన్నాయా, అవి చూడడానికి నిన్న ఇఫ్ ఎల్స్ బ్లాక్ వాడాము. సో ఇప్పుడు చూద్దాం ఇఫ్. సో నేను ఏకి వాల్యూ ఇచ్చాను, బికి ఒక వాల్యూ ఇచ్చాను. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 10, ఏ గ్రేటర్ దాన్ 10 అవ్వాలి, బి లెస్ దాన్ 20 అవ్వాలి. అయితే ప్రింట్ నంబర్ బిట్వీన్ 10 and 20. యూజర్ ని ఒక ఇన్పుట్ అడుగుదాం. ఎక్స్ ఈక్వల్ వద్దులండి, ఇప్పటికైతే ఇలా చూద్దాం. ఇఫ్ ఏ వాల్యూ గ్రేటర్ దాన్ 10 కంటే ఎక్కువ అవ్వాలి, బి వాల్యూ 20 కంటే తక్కువ అవ్వాలి. అయితే నంబర్ బిట్వీన్ 10 and 20 అంట. ఇప్పుడు చూద్దాం. ఏ వాల్యూ మనం 100 అంటే గ్రేటర్ దాన్ 10 కరెక్టే. బి వాల్యూ 21 ఉంది, లెస్ దాన్ 20 ఫాల్స్. సో ఇది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఈ కోడ్ ఎగ్జిక్యూషన్ జరగదు, ఈ బ్లాక్ లోపలికి రాదు. మిగతా లైన్స్ అంతా కామెంట్ చేసేస్తున్నాను. చూద్దాం, ఓన్లీ ఇది మాత్రం రన్ చేసి చూద్దాం. సో చూడండి, మనకి ఏమీ అవుట్పుట్ రాలేదు. ఎందుకు అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. సో నేను బి వాల్యూ 30 ఇస్తాను. ఏ గ్రేటర్ దాన్ 10. ఓకే, ఏ వాల్యూ 100 ఉంది. తను పిలిచారా అండి? ఓకే.
A వాల్యూ 100 అంటే గ్రేటర్ దాన్ 10 ఇట్ ఈస్ ట్రూ. B వాల్యూ 21 అంటే ఇట్ ఈస్ లెస్ దాన్ 30. రెండు ట్రూ కాబట్టి ఇప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది. సో నంబర్ బిట్వీన్ 10 అండ్ 20. ఇంతకుముందు అవుట్పుట్ రాలేదు ఎందుకంటే మనం ఇక్కడ 20 పెట్టాము. సో ఒక కండిషనే సాటిస్ఫై అవుతుంది, రెండు సాటిస్ఫై అవ్వట్లేదు. ఇక్కడ ఇంకో కండిషన్ పెడదాం మనం. ఇఫ్ A గ్రేటర్ దాన్ 20 ఆర్ B లెస్ దాన్ 20. సో సేమే అండి ఇక్కడ. ఆ, ఈ 2 లైన్స్ కూడా కామెంట్ చేసేద్దాం. గుర్తుంది కదా, కామెంట్ చేయడానికి ట్రిపుల్ కోట్స్ వాడతాము, డబల్ ఆర్ సింగిల్ ట్రిపుల్ కోట్స్. సో ఈ గ్రీన్ పార్ట్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వదు ఇలా ట్రిపుల్ కోట్స్ లో పెట్టడం వల్ల. ఏ గ్రేటర్ దాన్ 10 కరెక్టా కాదా? ఏ వాల్యూ 100 ఉంది, ఏ గ్రేటర్ దాన్ 10 ట్రూ. అండ్ బి లెస్ దాన్ 20, బి వాల్యూ 21 ఉంది కానీ లెస్ దాన్ 20 అని చెప్తున్నాము. ఇది ఫాల్స్, ఇది ట్రూ, ఇది ఫాల్స్. ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ అయినా కూడా ఇది ఆర్ కండిషన్ కాబట్టి అట్లీస్ట్ వన్ కండిషన్ సాటిస్ఫై అయినా ఆ కండిషన్ లోపలికి వెళ్తుంది. ప్రింట్ కండిషన్ సాటిస్ఫైడ్. ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ ఏం లేదండి, జస్ట్ మన రీడబిలిటీ కోసం అంతే. కండిషన్ సాటిస్ఫైడ్. సో ఈ కండిషన్ లోకి వచ్చింది. అదే మనం ఇక్కడ అండ్ పెడితే అవ్వదు, మనం ఆల్రెడీ చూసాం ఇందాక. అండ్ పెడితే ఏం ప్రింట్ అవ్వదు. ఇప్పుడు చూడండి, అండ్ కి ఏం రిజల్ట్ రాలేదు. అండ్ ట్రూ అవ్వాలి, అండ్ కి అవుట్పుట్ రావాలి అంటే ఈ రెండు కండిషన్స్ ట్రూ అవ్వాలి, అప్పుడు మాత్రమే మనకి అండ్ ట్రూ అవుతుంది, ఆ లోపల బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆర్ అంటే ఒకటి ట్రూ అయితే చాలు. సో నెక్స్ట్ నాట్ చూద్దాం. నాట్ ఏంటంటే మనం ఏది చెప్తే దానికి ఆపోజిట్. ఇఫ్ ఏ ఏ ఇఫ్ నాట్ ఏ గ్రేటర్ దాన్ 10. ఏ గ్రేటర్ దాన్ 10 అనేది ట్రూ అండి, అని ఇక్కడ నాట్ పెట్టాను కాబట్టి దానికి ఆపోజిట్ గా పనిచేస్తుంది. అంటే ఏ లెస్ దాన్ 10 అని అర్థం చేసుకుంటుంది. ప్రింట్ ఏ ఈజ్ లెస్ దాన్ 10. ఏ గ్రేటర్ దాన్ 10 ట్రూ, ఇది ట్రూ. కానీ మనం ఇక్కడ నాట్ చెప్పాం కాబట్టి ఇది లెస్ దాన్ అనేది చూసుకుంటుంది అనమాట. మామూలుగా ఏ గ్రేటర్ ఇక్కడ నాట్ తీసేస్తాను ఫస్ట్. సో ఏ గ్రేటర్ దాన్ 10 ఇక్కడ ఇచ్చాము, సో ఇక్కడ గ్రేటర్ దాన్ పెడదాం. ఏ గ్రేటర్ దాన్ 10 అనేది ట్రూ. ఏ గ్రేటర్ దాన్ 10 అనేది ట్రూ. ఇక్కడ నాట్ పెడుతున్నాము అంటే దానికి రివర్స్ గా ఫంక్షన్ చేస్తుంది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు, ఎందుకంటే నాట్ పెట్టినప్పుడు సాటిస్ఫై అవుతున్నప్పుడు నాట్ పెడితే సాటిస్ఫై అవుతుంది, రివర్స్ అవుతుంది. సో ఇవి లాజికల్ ఆపరేటర్స్ అన్నమాట. సో ఏం అవుట్పుట్ రాలేదు. ఇవి లాజికల్ ఆపరేటర్స్, అండ్ ఆర్ నాట్, ఈ 3 లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఇవి కాకుండా కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటాయి. సో మనకి తెలియకుండానే కంపారిజన్ ఆపరేటర్స్ కూడా యూస్ చేసాము. సో కంపారిజన్ ఆపరేటర్స్ అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇది లెస్ దాన్, గ్రేటర్ దాన్ మనం ఆల్రెడీ యూస్ చేసాం ఇక్కడ. గ్రేటర్ దాన్, లెస్ దాన్. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఈ కండిషన్స్ లో ఎయితర్ ఆర్ అనమాట. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే దాని సింబల్ ఇలా స్పెసిఫై చేస్తాం, లెస్ దాన్, ఈక్వల్ టు. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు దాని కండిషన్ ఇలా స్పెసిఫై చేస్తాం. ఇవి కంపారిజన్ ఆపరేటర్స్. సో ఇవి కంపారిజన్ ఆపరేటర్స్. సో ఇవి ఎందుకు యూస్ చేసాం, ఆల్రెడీ ఇక్కడ యూస్ చేసాం. లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఇవి యూస్ చేసాం. ఈక్వల్ టు కూడా పెట్టొచ్చు ఇక్కడ, జస్ట్ ఇలా. మళ్ళీ తీసుకుందాం ఎగ్జాంపుల్ ఇది.
if a greater than or equal to 100, b less than 30. a వాల్యూ ఎంత అండి 100. 100 కంటే ఎక్కువైనా అవ్వచ్చు ఆర్ జస్ట్ 100 అయినా అవ్వచ్చు. ఈ రెండిట్లో గ్రేటర్ అయినా అవ్వచ్చు ఆర్ ఈక్వల్ టు అయినా అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏది సాటిస్ఫై అయినా ఇది ట్రూ అవుతుంది. సో b less than 30 నెక్స్ట్ కండిషన్. సో b వాల్యూ 21 less than 30 ట్రూ కాబట్టి ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ జస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. సో కండిషన్ సాటిస్ఫైడ్. ఈక్వల్ టు కి మీనింగ్ అనమాట. ఇక్కడ ఈక్వల్ టు లేదనుకోండి, ఒకవేళ మన నంబర్ జస్ట్ గ్రేటర్ దాన్ 100 మాత్రమే చెక్ చేస్తుంది. ఏ గ్రేటర్ దాన్ 100 కాదు, జస్ట్ 100 ఇది గ్రేటర్ దాన్ కాదు. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు, లోపల కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మనకి ఏం అవుట్పుట్ రాలేదు చూడండి ఇక్కడ. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే రెండిట్లో అట్లీస్ట్ గ్రేటర్ అయినా సాటిస్ఫై అవ్వాలి, లేదంటే ఈక్వల్ టు అయినా సాటిస్ఫై అవ్వాలి. ఇవి లాజికల్ ఆపరేటర్స్. లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇందులో ఏమైనా వైల్డ్ కార్డ్ ఆపరేటర్స్ ఏమైనా ఉన్నాయండి ఛాన్సెస్? వైల్డ్ కార్డ్ ఉండవండి, ఓన్లీ సీక్వెల్ లో వైల్డ్ కార్డ్ ఉంటాయి. ఇందులో వైల్డ్ కార్డ్ చెక్కాలంటే నేను స్ట్రింగ్స్ లో చేయొచ్చు వైల్డ్ కార్డ్. చెప్తాను ఆగండి. వి ఆర్ లర్నింగ్ పైథాన్. మనం చూసాం నిన్న ఈజ్ డిజిట్, ఈజ్ ఆల్ఫా, ఈజ్ ఆల్ అవన్నీ చూసాం. సేమ్ ఇలాగే ఇందులో స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్ అని ఉంటుంది అనమాట. st డాట్ ఓకే, starts సిమిలర్ విత్ లైక్ ఫంక్షన్. సిమిలర్ విత్ లైక్ ఫంక్షన్, లైక్ ఫంక్షన్. అవునండి. ఓకే, స్టార్ట్స్ విత్ స్టార్ట్స్ విత్ ఎర్రర్ వచ్చిందండి. కేస్ సెన్సిటివ్ అనుకుంటుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఇన్ స్మాల్ లెటర్స్. స్టార్ట్స్ విత్ ఫాల్స్, ఎందుకంటే ఇక్కడ స్మాల్ లెటర్ ఉంది, ఇక్కడ క్యాపిటల్ లెటర్ మెన్షన్ చేసింది. ఇలా అండి. ఇక్కడ వైల్డ్ కార్డ్ అంటే స్పెసిఫిక్ గా ఏముండదు, జస్ట్ మనం ఏదైనా వర్డ్ వెతకాలి అనుకుంటే, సరే ఇందులో మనం ఇచ్చిన సెంటెన్స్ లో ఒక వర్డ్ వెతకాలనుకుంటున్నాను నేను. ఇఫ్ ఆర్, ఆర్ అనేది మన స్ట్రింగ్ లో ఉందా? ఇఫ్ ఆర్ ఇన్ st print are is available చూడండి, ar is available. అంటే ఇక్కడ ట్రూ కాకోకుండా నాకు ఆ పర్టికులర్ వర్డే కావాలి. పర్టికులర్ వర్డే కదండి ఇక్కడ చెక్ చేస్తున్నాం. ఇఫ్ ARE ఇన్ స్ట్రింగ్, ఈ ARE అనేది ఉందా లేదా అని మొత్తం వెతుకుతున్నాం. ఇక్కడ వైల్డ్ కార్డ్ కాదు కానీ చెక్ చేస్తున్నారు కదా, కానీ నాకు ఆ సెంటెన్స్ కావాలి. సపోజ్ ARE తర్వాత వచ్చే ARE కావాలి. ఏ వచ్చేసి మనం తీసుకుంటున్నాము, కానీ దాని తర్వాత వచ్చే నెక్స్ట్ 2 లెటర్స్ కూడా నాకు కావాలి. అవి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ తో చేస్తారండి, స్ట్రింగ్స్ తో చేయము. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే అండి. ఓకే, సో ఇవి కంపారిజన్ ఆపరేటర్స్. ఇవి కాకుండా మనం ఇఫ్ ARE ఇన్ st ఇలా చెక్, ఏమైనా వర్డ్ ఉందా లేదా అంటే చెక్ చేయాలంటే ఇలా చెక్ చేస్తాము. నెక్స్ట్ అంటే ఇప్పుడు మన లాస్ట్ లో ఒక ఆ స్ట్రింగ్ లో లాస్ట్ లో ఉన్నటువంటి నాకు ఏతో ఎండ్ అయ్యేది, ఏతో ఎండ్ అవుతుంది. ఓన్లీ మీరు సీక్వెల్ లో చేసినట్టుగా ఇక్కడ ట్రై చేయాలనుకుంటున్నారు, అంతే కదా? అవునండి, అవి రెగ్యులర్ యూజ్ ఎక్స్ప్రెషన్ చేస్తాము. సో అలాగే ఇక్కడ ట్రై చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ. ఓకే అండి, ఇది స్టార్ట్స్ విత్ అంటే ఇలా ఉంటుంది, ఎండ్స్ విత్ కూడా ఉంటుంది సేమ్ అలాగే.
ఓకే. స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్ ఉంటది. మిగతావి ఇంకా సెంటర్ అయితే కాంప్లికేట్. మధ్యలో ఏదైనా కొంచెం సెంటర్‌లో. సెంటర్‌లో మనం స్పెసిఫిక్ పొజిషన్‌లో చూడడానికి అయితే అవ్వదండి. మనం ఏమైనా ఇండెక్స్ స్పెసిఫై చేసి ఇఫ్ ఎస్‌టీ ఆఫ్ చెప్తానాగండి. ఎస్‌టీ ఓకే. అంటే డాట్ ఫర్దర్ టాపిక్ అయితే వదిలేయండి అది. సారీ. ఆ! ఓకే. పర్లేదండి. ఇప్పుడు ఆ! రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ కాదు. ఓన్లీ స్ట్రింగ్స్‌లో కూడా చూడాలి అంటే చూడొద్దు. ఎండ్స్ విత్ మనం పైథాన్ పెట్టాం. హ్మ్. ఎండ్స్ విత్ పైథాన్. అంటే ఫర్ జస్ట్ అప్‌కమింగ్ ఎన్ టాపిక్ కూడా అనుకోండి. పెట్టొచ్చు. నేను ఇప్పుడు అడిగేసి మళ్ళీ మీరు వద్దకు సారీ. లేదులెండి. ఇప్పుడు రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ ఏం చెప్పను నేను. సో ఓన్లీ స్ట్రింగ్‌లో ఉన్న మెథడ్స్ చెప్తాను. ఓకే. చూడండి. ఎండ్స్ విత్, స్టార్ట్స్ విత్. వీతో స్టార్ట్ అయితే ట్రూ వచ్చింది. అండ్ ఎండ్స్ విత్ పైథాన్‌తో ట్రూ వచ్చింది. మీరు జస్ట్ ఓన్లీ ఎన్ పెట్టుకున్నా కూడా ట్రూ వస్తది. హ్మ్. ఇలా ట్రూ వచ్చింది. నీకు మధ్యలో ఏమన్నా క్యారెక్టర్స్ చూసుకోవాలి అనుకుంటే అంటే మనకు తెలిసుండాలండి ఎస్‌టీ ఆఫ్. సో 10థ్ పొజిషన్‌లో ఓకే. మనకి పొజిషన్ తెలిసి ఉండాలి. కరెక్ట్. ఈక్వల్ టు ఏ. 10థ్ పొజిషన్‌లో ఏ ఉందా లేదా చెక్ చేస్తున్నాం. అవును. ఉంటే మనం ఏం కండిషన్ రాయాలనుకుంటే మన లాజిక్ ఏంటో అది రాస్తాము. లేదు అంటే ఇంకో ఎల్స్ కండిషన్‌లోకి వెళ్తాము. సో వీటిని ఆహ్, కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాలంటే రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ అండి. ఓకే. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను నేను. సరేనండి. థాంక్ యూ. ఓకే. సో ఇవి ఆపరేటర్స్. సో మనం ఇక్కడ జస్ట్ ఒక వర్డ్ ఏదైనా స్ట్రింగ్‌లో ఉందా లేదా చూడాలి అనుకుంటే ఇన్ వాడుతున్నాము. సేమ్ ఇన్‌కి బదులు ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవుతుందా లేదా? ఇక్కడ మనకి ఏ వాల్యూ వచ్చేసి 100 అండి. మనం ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అని మెన్షన్ చేసాం. అలా కాకుండా ఇఫ్ ఏ డబుల్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్‌గా 100 అని చెప్పాలి అంటే ఇలా డబుల్ ఈక్వల్ టు స్పెసిఫై చేస్తాం. ఇఫ్ ఏ డబుల్ ఈక్వల్ టు 100 ప్రింట్ ఏ ఈస్ 100 ఎల్స్. ఎప్పుడు చూడండి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా కండిషన్ స్పెసిఫై చేస్తున్నాము అంటే దానికి పక్కన ఖచ్చితంగా కోలన్ ఉండాలి. మీరు ఎక్కడైనా చూడండి ఎక్కడైనా కోలన్. మనం ఏదైనా ఇఫ్ కండిషన్ రాస్తున్నాము అంటే కోలన్. ఇఫ్ అనే కాదు నెక్స్ట్ వచ్చేవన్నిట్లో కూడా ప్రతిసారి మనం బ్లాక్ ఆఫ్ కోడ్ వైల్ లూప్ గాని, ఫర్ లూప్ గాని, ఇఫ్ గాని ఏవైనా రాసినప్పుడు ఇలా కోలన్ ఉండాలి. సెమీకోలన్ కాదు జస్ట్ కోలన్ ఉండాలి. నెక్స్ట్ లైన్ ఆ బ్లాక్ లో ఏమేమి ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నామో ఉండాల్సినవి ఒక ట్యాబ్ స్పేస్ కానీ 3 ఆర్ 4 స్పేసెస్ కానీ ఉండాలి. మన టెక్స్ట్ ఎడిటర్ ని బట్టి 3 ఆర్ 4 స్పేసెస్. అది ఫిక్స్డ్ ఏం కాదు మన ఇష్టం. జస్ట్ మీరు ఇక్కడ ఈ లైన్ రాసిన తర్వాత ఎంటర్ నొక్కితే చాలు. ఇలా స్పేసింగ్ ఆటోమేటిక్ గా వస్తుంది. మీరు ఏదైనా పైథాన్ రిలేటెడ్ ఎడిటర్స్ రాస్తున్నారు అంటే సేమ్ అలాగే ఎల్స్ అనేది మళ్ళీ ఇఫ్ కి ఎల్స్ ఉండాలి. సో ఈ ఎల్స్ అనేది ఈ స్ట్రైట్ లైన్ లో రావాలి. మళ్ళీ లోపల ఉండకూడదు. ఈ లోపల ఏముండాలి? ఇఫ్ సాటిస్ఫై అయినప్పుడు ఏమేమి ఎగ్జిక్యూట్ అవ్వాలో అది మొత్తం లోపల ఉండాలి. సో ఈ కండిషన్ అయిపోయింది. ఇఫ్ సాటిస్ఫై అవ్వకపోతే ఏం చేయాలి? ఎల్స్ అని రాస్తున్నాం. ఈ ఎల్స్ అనేది ఇఫ్ కి ప్యారలల్ గా ఉండాలి. ప్రింట్ ఏ ఈజ్ నాట్ 100. సో అండి ఏ 100 అయింది కాబట్టి వచ్చింది. ఇక్కడ నేను ఏ 10 పెడతాను. సో ఫస్ట్ మనకి ఇఫ్ బ్లాక్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఫస్ట్ ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి. నెక్స్ట్ ఎల్ఇఫ్ కానీ ఎల్స్ కానీ ఏమైనా ఉన్నా చెక్ చేయదు. ఇది ట్రూ అవ్వనప్పుడు మాత్రమే నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ కోడ్ కి వెళ్తుంది. సో మనం కోడ్ రాసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఫస్ట్ కండిషన్ అవ్వకపోతేనే నెక్స్ట్ కి వెళ్తుంది. చూడండి ఏ ఈజ్ నాట్ 100. ఇక్కడ ఇంకొకటి చేద్దాం. బి ఈజ్ 100. బి 100 అయితే ఏ ఈజ్ 100 అని ప్రింట్ ఏ 100 అయితే ఏ ఈజ్ 100 అని ప్రింట్ చేస్తాం. సో అలాగే బి మీద కూడా చెక్ చేద్దాం. ఎలిఫ్ ఇది ట్రూ అవ్వనప్పుడు బి చెక్ చేస్తున్నాను. బి డబుల్ ఈక్వల్ టు 21. మన బి వాల్యూ 21 ఇచ్చింది ఇక్కడ. ఎలా స్కిప్ చేస్తుందో చూపించడానికి చెప్తాను. బి ఈజ్ 21. ప్రింట్ బి ఈజ్ 21. else a is not 100 and b is not 21. సో ఈ రెండు కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వనప్పుడు మాత్రమే ఎల్స్ లోకి వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ రెండు ట్రూవే. ఏ 100 ఏ ఈజ్ 100 ట్రూవే.
బి వాల్యూ కూడా 21 ట్రూ. కానీ ఏం జరుగుతుందో చూద్దాం ఇక్కడ. ఇక్కడ చూడండి అవుట్పుట్ లో ఓన్లీ ఏ ఈస్ 100 అని వచ్చింది. ఎందుకు అంటే ఫస్ట్ కండిషన్ ట్రూ కాబట్టి అసలు నెక్స్ట్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ చూడదు, ఎగ్జిక్యూట్ చేయదు. ఏమైనా సింటాక్టికల్ ఎర్రర్స్ ఉంటే ఇస్తుంది తప్ప ఈ లైన్స్ ఎగ్జిక్యూట్ చేయదు, ఇంకా కోడ్ ఎగ్జిక్యూషన్ జరగదు. సో ఇది A10, ఇది ఫాల్స్ అయితేనే నెక్స్ట్ కండిషన్ లోకి వస్తుంది ఎలిఫ్ లోకి. చూడండి ఏ వాల్యూ 100, 10 కాదు. సో ఇది ట్రూ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ బ్లాక్ కి వచ్చింది. B ఈస్ 21. సో B21 ట్రూ కదా. సో B ఈస్ 21 వచ్చింది. సో నేను B కూడా ఇంకొక వాల్యూ ఇస్తాను. ఇది కూడా ట్రూ అవ్వదు. B వాల్యూ 21 కానీ నేను 2 1 2 ఇస్తున్నాను. ఈ రెండు సాటిస్ఫై అవ్వకపోతేనే థర్డ్ కండిషన్ కి వస్తుంది. సేమ్ సీక్వెల్ లో కూడా అంతే. మీరు కేస్ 1 స్టేట్మెంట్స్ వాడుతున్నప్పుడు ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వనప్పుడే చివరి నెక్స్ట్ కండిషన్ కి వస్తుంది. సో ఇక్కడ చూడండి A10 అవ్వలేదు, B212 అవ్వలేదు, అప్పుడు నెక్స్ట్ లైన్ కి వచ్చింది. సో మనం రాసేటప్పుడు ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏది ఇంపార్టెంట్ అది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అది సాటిస్ఫై అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి, అది కూడా అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి. సో ఇలా ఒకటి అవ్వకపోతే ఇంకొకటి వద్దు, నాకు ప్యారలల్ గా అన్ని కండిషన్స్ చెక్ చేయాలి. సో ఏ అనేది ఇండిపెండెంట్ అండి. ఏ వాల్యూ ఫస్ట్ ఏ వాల్యూ ఇండిపెండెంట్, బి అనేది ఒక ఇండిపెండెంట్. ఈ రెండింటికి ఏం రిలేషన్ లేదు. సో ఫస్ట్ ఏ ఇండిపెండెంట్ గా చెక్ చేయాలి, బి ఇండిపెండెంట్ గా చెక్ చేయాలి అనుకుంటున్నాం మనం. ఇక్కడ ఒకటి అవ్వకపోతేనే ఒకటి జరుగుతుంది. సో మనకి ఇలా వద్దు, ప్యారలల్ గా ఏ వాల్యూ చెక్ చేయాలి, బి వాల్యూ కూడా చెక్ చేయాలి. అప్పుడు ఎలా చేస్తామంటే ఇఫ్ ఏ ఈక్వల్ డబుల్ ఈక్వల్ టు 100 ప్రింట్ ఏ ఈస్ 100. సో అయిపోయింది. ఏ 100 అయితే ట్రూ ఇస్తుంది, లేదు అంటే ఫాల్స్ ఇస్తుంది. మనం ఇక్కడ ఎల్స్ రాస్తేనే ఫాల్స్ ఇస్తుందండి, లేదంటే ఏమి ఇవ్వదు. సో నేను ఇక్కడ ఏం రాయను. ఇప్పుడు జస్ట్ నెక్స్ట్ బి చెక్ చేయాలను. ఇది ట్రూ అయినా ఫాల్స్ అయినా నాకు సంబంధం లేదు, బి కూడా చెక్ చేయాలి. అలాంటప్పుడు ఇంకో ఇఫ్ రాస్తాం అనమాట. ఇఫ్ బి ఈక్వల్ టు 21 ప్రింట్ బి ఈస్ 21. సో ఇప్పుడు ఇండిపెండెంట్ అనమాట. ఏ ట్రూ అయినా ఫాల్స్ అయినా నెక్స్ట్ లైన్స్ ఆఫ్ కోడ్ కి సంబంధం లేదు, నెక్స్ట్ బి చెక్ చేయడానికి సంబంధం లేదు. చూడండి ఫస్ట్ A10 కాదు, B212 కాదు, ఈ రెండు కాదు కాబట్టి ఎల్స్ లోకి వచ్చింది. ఇక్కడ ఎల్స్ లో ఉన్న కోడ్ ప్రింట్ అయింది. A is not 100, B is not 21. సో ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో కండిషన్ రాశాను. A100, ఏ వాల్యూ 100 అయితే 100 అని ప్రింట్ చేయమంటున్నాను. సో చేసింది ఇక్కడ A100. ఇది ట్రూ అయినా ఫాల్స్ అయినా నాకు అనవసరం, నెక్స్ట్ కూడా చెక్ చేయాలి. B21. సో బి కూడా 21, ఇది కూడా చెక్ చేసింది. సో ఇది ఫాల్స్ అయ్యేలా చూద్దాం. ఏ ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినా ట్రూ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ కోడ్ కి వస్తుంది అనమాట. చూడండి ఫస్ట్ ఇక్కడ వరకు ఓకే, ఈ ఫస్ట్ 2 కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ వచ్చింది. నెక్స్ట్ లో ఏ వాల్యూ 10 కాదు కానీ B21. సో ఏ ఎగ్జిక్యూషన్ స్కిప్ అయిపోయి బి ఎగ్జిక్యూషన్ వచ్చింది ఇక్కడ. అర్థమైందండి ఇది? ఓకే. ఇఫ్ అండ్ ఎల్స్ బ్లాక్స్ క్లియర్ గా ఉంటే మనం నెక్స్ట్ లిస్ట్ కాన్సెప్ట్ కి వెళ్దాం. సో మీరు ఇలా ఎలిఫ్ లో ఎన్ని ఎలిఫ్స్ అయినా రాసుకోవచ్చు, చివరిగా ఎల్స్ రాయాలి. ఎలిఫ్ రాస్తే ఖచ్చితంగా ఎల్స్ రాయాలండి. ఎలిఫ్ రాసినప్పుడు ఖచ్చితంగా ఎల్స్ రాయాలి. ఇక్కడ ఎల్స్ తీసేస్తాను నేను, ఎర్రర్ వస్తుందో రాదో చూద్దాం. B is 21. ఏం ప్రాబ్లం రావట్లేదండి. ఎలిఫ్ అయినా రావచ్చు, ఎల్స్. మీరు ఇలా ఎన్ని ఎలిఫ్స్ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ ఇది అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి, ఇది అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి, ఇలా ఎన్నైనా రాసుకోవచ్చు అనమాట. కానీ ఐడియల్ ప్రాక్టీస్ ఏంటంటే ఎలిఫ్ రాసినప్పుడు మనం ఖచ్చితంగా ఎల్స్ రాయడం బెటర్ ప్రాక్టీస్. ప్రింట్
A is not 100 and B is not 21. సో ఇఫ్ కండిషన్స్ ఇవి. మీరు ఇఫ్ లోపల ఇఫ్ నెస్టెడ్ ఇఫ్స్ అవన్నీ రాసుకోవచ్చు. మెల్లగా చెప్తాను నేను అవి. చూడండి బేసిక్ కాన్సెప్ట్ ఇఫ్ ఎల్స్ ఇవి. పైథాన్ లో ఇంకొక డేటా టైప్ వచ్చేసి లిస్ట్. మనం స్ట్రింగ్స్ చూసాము నిన్న మొన్న క్లాస్ లో స్ట్రింగ్స్ చూసాము. సో ఇప్పుడు లిస్ట్ స్టార్ట్ చేద్దాం. సో లిస్ట్ అని ఎలా చెప్తాము, అసలు ఎలా ఉంటుంది లిస్ట్ అంటే? జస్ట్ లైక్ మనం మామూలుగా వేరియబుల్స్ ఎలా డిఫైన్ చేస్తాం, a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 21 అని. సేమ్ ఇక్కడ కూడా a ఈక్వల్ టు జస్ట్ 10 కి బదులు లిస్ట్ అంటేనే మన స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉండాలండి. ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ మ్యాండేటరీ. సో ఈ లోపల మీరు ఏమి ఇస్తారు అనేది మన ఇష్టం. అది నేను స్ట్రింగ్ ఇస్తాను, ఏ నంబర్ ఇస్తాను, ఫ్లోట్ ఇస్తాను, మీ ఇష్టం ఏమైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఎనీ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సపరేటెడ్ బై కామా. సో ఇలా పైథాన్ ఇస్తాను, మీ ఇష్టం ఇక్కడ ఏమైనా ఇవ్వచ్చు. సో స్ట్రింగ్ లోనే నంబర్ ఇచ్చాను. ప్రింట్ ఏ చూద్దాం. సో చూడండి, ఏ ప్రింట్ చేస్తే సేమ్ మనం ఏం ఇన్పుట్ ఇచ్చామో అదే అవుట్పుట్ వచ్చింది. మీరు ఏ ఆర్డర్ లో ఇచ్చారో అదే ఆర్డర్ లో వచ్చింది. సో లిస్ట్ అంటే ఏంటంటే ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ నంబర్స్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, ఇంటీజర్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. లోపల జస్ట్ కామన్ సపరేటెడ్ వాల్యూస్. దీని టైప్ చూద్దాం. దీని డేటా టైప్ ఏంటి? టైప్ ఆఫ్ ఏ. దీని టైప్ వచ్చేసి లిస్ట్. సో మనకి క్లియర్, ఓన్లీ నంబర్ ఇచ్చినప్పుడు నంబర్ వస్తుంది, ఇంటీజర్ అని వస్తుంది. ఓన్లీ స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ వస్తుంది. ఇది కలెక్షన్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్స్ కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉంది కాబట్టి లిస్ట్. సో దీని డేటా టైప్ లిస్ట్. సో మనం స్ట్రింగ్స్ లో ఎలా అయితే ఇండెక్స్ తో యాక్సెస్ చేసామో లిస్ట్ లో కూడా సేమ్ ఇండెక్స్. లిస్ట్ లో ఉన్న స్ట్రింగ్ లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ లిస్ట్ కూడా అప్లికేబుల్. లెంత్ చూడాలి. సో లెంత్ అంటే ఏంటి, ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెక్ చేయాలి. లెంత్ చూడడానికి సేమ్ ఫంక్షన్ లెంత్ ఆఫ్ ఏ. లెంత్ ఆఫ్ ఏ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. ప్రతి కామా దగ్గర ఒక ఎలిమెంట్ అన్నట్టండి. ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్. కామా ఉంది అంటే అదొక ఎలిమెంట్ గా కన్సిడర్ చేస్తుంది. సో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి మొత్తం. సో 5, లెంత్ 5. సో ఇందులో ఎలిమెంట్స్ యాక్సెస్ చేయాలి అంటే సేమ్ స్ట్రింగ్ లో ఎలా అయితే ఇండెక్స్ 0 1 2 తో స్టార్ట్ అయిందో సేమ్ ఇక్కడ కూడా అంతే. 0 ఇండెక్స్ లో ఏ ఉంది, ఫస్ట్ ఇండెక్స్ లో 10. అలా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో రివర్స్ నుంచి యాక్సెస్ చేయాలంటే -1 -2 -3. సేమ్ స్ట్రింగ్స్ లాగానే చూద్దాం. ఎలిమెంట్ 1 ఈక్వల్ టు ఏ ఆఫ్ 0. ఎలిమెంట్ 2 ఈక్వల్ టు ఏ ఆఫ్ 1. ఎలిమెంట్ 3 ఏ ఆఫ్ 2. ఇవన్నీ ప్రింట్ చేద్దాం. ప్రింట్ E1, E2, E3. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే మీకు ఫస్ట్ క్లాస్ లో సెకండ్ క్లాస్ లో చెప్పాను, మన వేరియబుల్ నేమ్స్ ఎప్పుడు ఆల్ఫాబెట్స్ తోనే స్టార్ట్ అవ్వాలి, నంబర్స్ తో స్టార్ట్ అవ్వకూడదు. సో అదనమాట ప్రాబ్లం. E3. సో A is A of 0, A of 1, A of 2. 0th ప్లేస్ లో ఏ ఉంది, ఫస్ట్ ప్లేస్ లో 10, నెక్స్ట్ ప్లేస్ లో 45.8 ఉంది. సో ఈ ప్రతి ఎలిమెంట్ డేటా టైప్ కూడా చూడొచ్చండి. ఈ మొత్తం కాంబినేషన్ ని మనం లిస్ట్ అంటున్నాము. ఈ లిస్ట్ లోపల ఒక్కొక్క డేటా టైప్ ఉంది. ఒకటేమో స్ట్రింగ్, ఒకటేమో నంబరు, ఇంకొకటేమో ఏదో.
ఉంది. సో మనం చూద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ ఈ వాల్యూస్ ఎక్కడ స్టోర్ చేసుకున్నాం? E1, E2, E3 లో స్టోర్ చేసుకున్నాం. టైప్ ఆఫ్ E1, టైప్ ఆఫ్ E2, టైప్ ఆఫ్ E3. చూద్దాం ఒక్కొక్క ఎలిమెంట్ ఏం డేటా టైప్ చూద్దాం. సో ఏ వాల్యూ, ఏ ఈ స్ట్రింగ్, సింగిల్ కోట్స్ లో పెట్టాం కదా స్ట్రింగ్. సో 10 అనేది ఇంటీజర్. 45.8 దిస్ ఇస్ ఫ్లోట్. సో రిలవెంట్ డేటా టైప్స్ వచ్చాయి. ఇందులో వేరు వేరే ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కూడా రిలవెంట్ డేటా టైప్స్ వచ్చాయి. సో మనం లాస్ట్ ఎలిమెంట్ యాక్సెస్ చేయాలంటే మనకి లెంత్ 5 అని తెలుసు. సో ఇండెక్స్ 4 వరకు ఉంటుంది. ఎందుకంటే 0, 1, 2, 3, 4 మనం ఇండెక్స్ తోని 4 వరకు యాక్సెస్ చేయగలుగుతాం. అలా కాకుండా మనకి రివర్స్ లో కావాలి అంటే రివర్స్ లో 1 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో రివర్స్ లో R1 ఈక్వల్ టు A ఆఫ్ -1. సో లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నప్పుడు 0 తో స్టార్ట్ అవుతుంది. కానీ రివర్స్ వెళ్తున్నప్పుడు 1 తోనే స్టార్ట్ అవుతుంది. -0 అంటే మీనింగ్లెస్ కాబట్టి 1 తోనే స్టార్ట్ అవుతుంది. R2 ఈక్వల్ టు A ఆఫ్ రివర్స్ ఆర్డర్ లో సెకండ్ ఎలిమెంట్ ఏంటి, సేమ్ రివర్స్ ఆర్డర్ లో థర్డ్ ఎలిమెంట్ ఏంటి, ఇలా రివర్స్ లో కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ప్రింట్ R1, R2, R3 వాటి టైప్స్ కూడా చూద్దాం. టైప్ ఆఫ్ R1, టైప్ ఆఫ్ R2, టైప్ ఆఫ్ R3. సో A10, 45.8 ఇవన్నీ ఇక్కడ వరకు. సో 45.8 ఫ్లోట్ వచ్చింది. నెక్స్ట్ మనం రివర్స్ ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు R1 అంటే A ఆఫ్ -1. A ఆఫ్ -1 అంటే ఏంటి? ఈ 1, 2, 3. సో 1, 2, 3 వచ్చింది ఇక్కడ. ఈ 1, 2, 3 రిలవెంట్ డేటా టైప్ స్ట్రింగ్. ఎందుకండి 1, 2, 3 అనేది నంబర్ కానీ స్ట్రింగ్ అని ఎందుకు వచ్చింది? మనం సింగిల్ కోట్స్ పెట్టాం కాబట్టి. సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ పెడితే ఏదైనా సరే అది స్ట్రింగ్ అయిపోద్ది. నంబర్ అవనివ్వండి, ఇంకేదైనా అవనివ్వండి, అది స్ట్రింగ్ అయిపోద్ది సింగిల్ లో డబుల్ కోట్స్ పెడితే. నెక్స్ట్ రివర్స్ లో సెకండ్ ఎలిమెంట్ పైథాన్ అనేది స్ట్రింగ్. రివర్స్ లో థర్డ్ ఎలిమెంట్ 45.8. సో దాని టైప్ వచ్చేసి ఫ్లోట్. సేమ్ ఇలాగనే మనం స్ట్రింగ్ ని రివర్స్ చేయాలంటే ఎలా చేసాము? ఏ ఆఫ్ రివర్స్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఫస్ట్ స్లైసింగ్ చూద్దాం. మనకి స్ట్రింగ్ లో ఓన్లీ ఫస్ట్ 10 క్యారెక్టర్స్ కావాలంటేనో మనకి ఎక్కడ నుంచి ఎక్కడ స్పెసిఫిక్ గా ఓన్లీ కొన్ని క్యారెక్టర్స్ కావాలన్నప్పుడు స్లైసింగ్ చేసాము. సో 0 నుంచి నాకు థర్డ్ ఎలిమెంట్ వరకు కావాలి. 0 to 3. స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ స్లైసింగ్ అంటారు, లిస్ట్ అయితే లిస్ట్ స్లైసింగ్ అంటారండి. సో నేను లిస్ట్ స్లైసింగ్ చేస్తున్నాను. సో 0 to 3 డిఫరెన్స్ అంటే ఏంటండి స్ట్రింగ్ కి లిస్ట్ కి స్లైసింగ్ లో? స్లైసింగ్ లో ఏం డిఫరెన్స్ లేదండి. స్ట్రింగ్ అంటే మనకి ఒక సెంటెన్స్ ఇలా ఉంటది. వీఆర్ లర్నింగ్ పైథాన్ ఇంకా ఏమైనా స్ట్రింగ్, జస్ట్ ఒక సెంటెన్స్ ని స్ట్రింగ్ డేటా టైప్ గా తీసుకుంటాము. ఓకే. సో అదే స్క్వేర్ బ్రాకెట్స్ లో పెట్టి కామా సపరేటెడ్ వాల్యూస్ అంటే లిస్ట్ అవుతుంది. ఓకే ఓకే. అంటే ఏదైనా యాక్సెస్ చేయాలంటే స్ట్రింగ్ వచ్చేసి కంప్లీట్ ని మనం ఒక సెంటెన్స్ ని యాక్సెస్ చేయగలుగుతాం. వెన్ కమింగ్ టు లిస్ట్ వచ్చేసి వీ కెన్ డివైడ్ ఇట్, అంటే ఆర్గ్యుమెంట్ ప్రకారంగా పర్టికులర్ ఎలిమెంట్ ని అయితే యాక్సెస్ చేయగలుగుతాం. అవును. సో మీరు ఇక్కడ ఓన్లీ ఫస్ట్ ఇక్కడ చేయాలి అంటే ఓన్లీ లెటర్స్ తోని చేయొచ్చు. 0 పెడితే ఫస్ట్ లెటర్ వస్తుంది, ఓకే ఓకే. 1 పెడితే ఒక ఇండెక్స్. లెటర్ వస్తుంది. ఓకే. కానీ ఇక్కడ ఒక ఎలిమెంట్ మొత్తం వస్తుంది. ఇప్పుడు పైథాన్ అనేది 4th ఎలిమెంట్ అంటే థర్డ్ ఇండెక్స్. ఓకే. A ఆఫ్ 3 అంటే ఇది మొత్తం వస్తుంది. కానీ ఇక్కడ S ఆఫ్ 3 అంటే ఈ స్పేస్ వస్తుంది మీకు. అవునండి, అవును, కరెక్ట్. సో 0 to 3 అంటే లాస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు ఎక్స్క్లూజివ్ అండి. ఇక్కడ ఏమొస్తుంది 0 to 3 అంటే
0 1 2 ఓన్లీ ఇక్కడ వరకే వస్తుంది. చూద్దాం. చూడండి 0 1 2 లాస్ట్ 3 చెప్పినప్పటికి కూడా థర్డ్ ఇండెక్స్ ఎక్స్క్లూజివ్ అన్నమాట. థర్డ్ ఇండెక్స్ కన్సిడర్ చేయదు. 0 1 2 మీరు స్టార్టింగ్ ఇండెక్స్ స్పెసిఫై చేశారు కాబట్టి 0 అని, సో 0th పొజిషన్ నుంచి తీసుకుంది. సో నేను స్టార్టింగ్ ఇండెక్స్ ఏం స్పెసిఫై చేయను, ఆఫ్ చేయకుండా లాస్ట్ ఇండెక్స్ 4 అని పెడతాను, 4th ఎలిమెంట్ వరకు కావాలి అని. సో 4th ఎలిమెంట్ అంటే ఇది. చూద్దాం ఫస్ట్ నుంచి వస్తుందా రాదా చూద్దాం. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేయలేదు ఇక్కడ. సో చూడండి, మనం స్టార్టింగ్ ఈ 0 అని స్పెసిఫై చేయలేదు, అయినా సరే నాకు అది 0 నుంచే తీసుకుంది. 0 నుంచి 4th ఎలిమెంట్ దాకా. సో సేమ్ స్ట్రింగ్ లో కూడా అంతే, మనం 0 స్పెసిఫై చేస్తే అక్కడ నుంచి తీసుకుంటుంది, ఏమి స్పెసిఫై చేయకపోతే స్టార్టింగ్ నుంచే తీసుకుంటుంది. లేదు నాకు ఇక్కడ 2 నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకుంటే 2 నుంచి కూడా పెట్టొచ్చు. టూ టు 5. సో సెకండ్ ఇండెక్స్ నుంచి 0 1 2 ఇదండి సెకండ్ పొజిషన్. 2 3 4 ఇక్కడ వరకు వస్తుంది, ఎందుకంటే 5th ఎలిమెంట్ ఎక్స్క్లూసివ్ కాబట్టి. చూద్దాం ఇప్పుడు. సెకండ్ ఎలిమెంట్ ఇది, నెక్స్ట్ ఇవి అన్నీ వచ్చాయి. ఇక్కడ ఇక్కడ మనకి ఇందులో ఉన్న లెంత్ 5 కానీ మనం ఎక్కువ పెట్టినా కూడా ఏమీ ఎర్రర్ రాదు. చూడండి 8 ఎలిమెంట్స్ లేవు ఇందులో, కానీ నేను 8 పెట్టినప్పుడు ఏమవుతుందంటే మాక్సిమం ఉన్నంత వరకు ఇస్తుంది, మిగతాది అలా వదిలేస్తుంది అనమాట. ఏమైనా ఈ లిస్ట్ లోపల ఈ రేంజ్ లోపల ఇస్తే అంతవరకు తీసుకుంటది, మనం ఎక్సీడ్ అయిపోయి ఇస్తే ఉన్నంత వరకు ప్రింట్ చేస్తుంది. సో స్టార్టింగ్ ఇండెక్స్ స్పెసిఫై చేయకపోతే, ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ స్పెసిఫై చేయకపోతే 0th పొజిషన్ నుంచి తీసుకుంది. సేమ్ అలానే ఎండింగ్ ఇండెక్స్ స్పెసిఫై చేయకపోతే చివరి వరకు తీసుకుంటుంది. నేను ఇక్కడ ఎండింగ్ ఇండెక్స్ స్పెసిఫై చేయట్లేదు, స్టార్టింగ్ ఇండెక్స్ 0 చెప్పాను, ఎండ్ ఇండెక్స్ ఏం చెప్పలేదు. సో ఎండింగ్ చెప్పలేదు కాబట్టి చివరి వరకు తీసుకుందండి. సో స్టార్టింగ్ సెకండ్ ఎలిమెంట్ నుంచి చెప్తే సెకండ్ నుంచి తీసుకుంటుంది. నాకు ఓన్లీ పర్టికులర్ ఎలిమెంట్సే కావాలి అంటే అవును, మీకు ఇక్కడ చేసాం కదండి, 2 to 4 కావాలి మీకు. ఓన్లీ ఇది సెకండ్ అలా ఎలిమెంట్ కాదు, 2 అంటే నాకు 3. ఫస్ట్ కావాలి, తర్వాత థర్డ్ కావాలి, అండ్ సో ఆన్. సపోజ్ నాకు ఓన్లీ ఆడ్ ఇండెక్స్ లో ఉన్నవి, ఓన్లీ ఈవెన్ ఇండెక్స్ లో ఉన్నవి చెప్తాను, అవి వస్తాయి మెల్లగా చెప్తాను. ఫర్ లూప్ యూజ్ చేయాలి వాటికి. ఓకే. సో ఇలా అండి. సో మనం ఇక్కడ జస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ స్పెసిఫై చేస్తున్నాము. ఇందులో ఇంకొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేస్తాను. చేసిన తర్వాత నిన్న మనం స్ట్రింగ్ లో చూసాం, ఇక్కడ ఏమి డిఫైన్ చేయలేదు అంటే ఇమ్మీడియట్ గా నెక్స్ట్ నంబర్ వస్తుంది. 2 to 4 అంటే 2 3 4 ఇమ్మీడియట్ గా సీక్వెన్స్ లో వస్తుంది ఏముంటే అవి. సో మనం ఏమన్నా కొన్ని స్కిప్ చేయాలి మధ్యలో అనుకున్నాము అంటే చేయొచ్చు. 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, చివరి వరకు రావాలి. మనం ఇక్కడ స్పెసిఫై చేద్దాంలేండి, 6th పొజిషన్ వరకు రావాలి. డిఫాల్ట్ గా 1 ఇక్కడ మనం ఏమి ఇవ్వలేదు అంటే మీనింగ్ 1 ఉన్నట్టండి. ఇప్పుడు సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం, 2 to 4. సో ఈ రెండింటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా చూద్దాం. చూడండి ఈ రెండింటికి ఏం డిఫరెన్స్ లేదు, అవుట్పుట్ అయితే సేమే వచ్చింది. 45.8 పైథాన్ 2 to 4 అంటే 0 1 2 సెకండ్ ఇండెక్స్ ఇది, థర్డ్ ఇండెక్స్ ఇది. మనం లాస్ట్ ఏ నెంబర్ అయితే చెప్తామో ఆ ఎలిమెంట్ ఎక్స్క్లూజివ్ కాబట్టి అది రాలేదు. సో ఇక్కడ మనం 1 పెట్టినా పెట్టకపోయినా ఏం డిఫరెన్స్ లేదు, ఎందుకంటే ఇమీడియట్ గా నెక్స్ట్ సీక్వెన్స్ లో ఉన్నది వస్తుంది. సో నాకు ఇలా ఇమీడియట్ గా సీక్వెన్స్ లో ఉన్నది వద్దు, మధ్యలో ఒకటి స్కిప్ అవ్వాలి. ఒక ఎలిమెంట్ స్కిప్ అవ్వాలి అంటే నంబర్ 2 స్పెసిఫై చేయాలి.
ఇప్పుడు చూడండి, నేను 2 to 4 ఓన్లీ 2 నుంచి 4 మధ్యలోనే చూడమన్నాను, కానీ ఒక ఎలిమెంట్ స్కిప్ చేయమన్నాను. మనం మామూలుగా 2 to 4 ప్రింట్ చేస్తే వచ్చేది 2 ఎలిమెంట్సే. పైథాన్ 45.8 అండ్ పైథాన్ వస్తుంది. బట్ ఇక్కడ ఒక ఎలిమెంట్ ని మనం స్కిప్ చేయమంటున్నాం కదా, ఎందుకు మనం రెండు ఇస్తున్నాము? డిఫాల్ట్ గా అండి ఇక్కడ మీనింగ్ ఏంటంటే 2 to 4 ఉంది అంటే ఇక్కడ 1 చెప్పాము అంటే జస్ట్ 1 ఇంక్రిమెంట్ అయ్యి నెక్స్ట్ నంబర్ ఇస్తుంది ఇమీడియట్ గా. సో ఓకే 2 కి 1 ఇంక్రిమెంట్ అయ్యి థర్డ్ ఎలిమెంట్ ఇస్తుంది. నెక్స్ట్ 3 కి 1 ఇంక్రిమెంట్ అయ్యి ఫోర్త్ ఎలిమెంట్ ఇస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 2 కి 2 ఇంక్రిమెంట్ అయ్యి ఫోర్త్ ఎలిమెంట్ ఇస్తుంది. ఫస్ట్ సెకండ్ ఎలిమెంట్ ఇస్తుంది. నెక్స్ట్ 2 మళ్ళీ +2 అవుతుంది. ఫోర్త్ ఎలిమెంట్ ఇస్తుంది. థర్డ్ ఎలిమెంట్ ఇవ్వదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంక్రిమెంటల్ క్యుములేటివ్ అంటారా? అవునండి, ఇంక్రిమెంటల్ క్యుములేటివ్, ఓకే, అంటే క్యుములేటివ్ టైప్. ఆ, ఇప్పుడు కొంచెం ఎక్కువ ఇండెక్స్ పెడతాను ఆగండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. సో 45.8 నెక్స్ట్ ఐడియల్ గా అయితే మనకి ఏం రావాలి, పైథాన్ రావాలి 45.8 తర్వాత. పైథాన్ రాలేదు, స్కిప్ అయిపోయింది, ఎందుకంటే మనం స్టెప్ 2 పెట్టాం కాబట్టి. ఓకే. ఆ, ఇప్పుడు ఏంటి, ఈ 2 కి ఇంకో 2 యాడ్ అయిపోద్దండి. ఫోర్త్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ వస్తుంది. 0 1 2 3 4. ఈ ఫోర్త్ ఎలిమెంట్ ఇండెక్స్ మీద ఇండెక్స్ మీద 1 2 3 వచ్చింది. నెక్స్ట్ ఈ 1 2 3 తర్వాత మళ్ళీ ఒక ఎలిమెంట్ స్కిప్ అవ్వాలి. ఈ 1 2 3 స్కిప్ అయిపోయింది, బి వచ్చింది. ఓకే. ఓకే, మీరు ఇక్కడ నంబర్ 3 స్పెసిఫై చేస్తే 2 నంబర్స్ స్కిప్, 2 వస్తుంది. ఎలిమెంట్స్ స్కిప్ అవుతాయి మధ్యలో. సో అలా అన్నమాట స్టెప్. మనకి ఎంత కావాలంటే అంత స్టెప్ డిఫైన్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మీరు రియల్ టైమ్ లో ఫేస్ చేసిన ఏమైనా కొంచెం సినారియోస్ ని బేస్ చేసుకుని చెప్పండి ప్లీజ్. చెప్తానండి ఖచ్చితంగా. ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ అన్ని వస్తే మనకి ఇంటర్వ్యూలో మోస్ట్లీ క్వశ్చన్స్ అరౌండ్ స్ట్రింగ్, లిస్ట్, డిక్షనరీ వీటి మీదే ఉంటాయి. మనం డేటా ఇంజనీర్ అయినప్పటికీ కూడా మనం బేసికల్ గా టెస్ట్ చేసేది వీటి మీదనే. అంటే కొంచెం రియల్ టైం ఒకటి రెండు మీరు ఎగ్జాంపుల్ చెప్పారనుకోండి, అది మాకు వెళ్ళిపోతుంది ఇంటర్వ్యూలో. అందుకు కొంచెం మీ రియల్ టైం మీరు ఫేస్ చేసింది చెప్తే కన్నా ఇట్ షుడ్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఓకేనండి, చెప్తాను. థ్యాంక్స్. ఓకే. సో ఓకే అండి, ఇది స్టెప్ గురించి ఇది. నెక్స్ట్ మనం ఇక్కడ ఎలిమెంట్ ఉంది. ఈ ఎలిమెంట్ మనం ఇక్కడ నార్మల్ గా అయితే ఇండెక్స్ ఇస్తే ఎలిమెంట్ వస్తుంది. కాకపోతే మనకి అలా వద్దు. ఇప్పుడు మనం ఎలిమెంట్ ఇస్తాము, దాని ఇండెక్స్ రావాలి. సో నాకు పైథాన్ అనే స్ట్రింగ్ ఉంది, ఆ పైథాన్ ఏ ప్లేస్ లో ఉందో తెలియాలి. అలా తెలియడానికి ప్రింట్ ఏ డాట్ ఇండెక్స్ ఆఫ్ పైథాన్. పైథాన్ ఏ ప్లేస్ లో ఉందో ఇండెక్స్ ఇస్తుంది. సో థర్డ్ ప్లేస్ లో ఉందంటండి పైథాన్. కరెక్టా కదా చూద్దాం. 0 1 2 3. సో థర్డ్ ప్లేస్ లోనే ఉంది. సో మనం ఇండెక్స్ ఇస్తే ఎలిమెంట్ వస్తుంది. సో ఎలిమెంట్ ఇచ్చినప్పుడు ఇండెక్స్ కావాలంటే ఇలా డాట్ ఇండెక్స్. కాన్సెప్ట్ చెప్పినాక చెప్తానండి రియల్ టైమ్ లో ఏమి వస్తాయో. ఫస్ట్ కాన్సెప్ట్ క్లియర్ అయ్యాక చెప్తాను. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. సో ఇండెక్స్ ఇస్తే ఎలిమెంట్ వస్తుంది. మనం అలా కాదు, ఎలిమెంట్ ఇస్తే ఇండెక్స్ కనుక్కోవాలంటే కూడా ఇలా కనుక్కోవచ్చు డాట్ మెథడ్ తోటి. సో మనం ఇందులో ఎలిమెంట్స్ ఏమైనా అప్డేట్ చేయాలి, డిలీట్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే చేయొచ్చండి. సో ఇప్పుడు మనకి 0th పొజిషన్ లో ఆల్రెడీ ఏ ఉంది. నేను 0th పొజిషన్ లో ఇంకో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఏ ఆఫ్ 0 ఈక్వల్ టు సమ్ టెస్ట్ అనే వాల్యూ ఇవ్వాలనుకుంటున్నాను. తర్వాత ప్రింట్ ఏ. ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, ఏ ఆఫ్ 0లో ఆల్రెడీ ఒక ఎలిమెంట్ ఉంది, ఏ అనే ఎలిమెంట్ ఉంది అని. దాన్ని నేను టెస్ట్ తో రీప్లేస్ చేశాను. అంటే ఏంటి, ఆల్రెడీ ఇండెక్స్ ఉంది, ఆ ఇండెక్స్ లో ఒక ఎలిమెంట్ ఉంది అంటే మనం దానికి కొత్త ఎలిమెంట్ ఇస్తే అప్డేట్ అయిపోద్ది అనమాట. చూడండి, ఏ రీప్లేస్ అయిపోయి టెస్ట్ వచ్చింది ఇక్కడ.
సో అలా ఏదైనా పొజిషన్ లో ఎలిమెంట్ మనం రీప్లేస్ చేయాలి ఆర్ అప్డేట్ చేయాలి అనుకుంటే ఇలా చేయొచ్చు. సో నెక్స్ట్, సో మనం ఏమైనా ఎలిమెంట్ మనం ఏ పొజిషన్ చెప్తే ఆ పొజిషన్ లో ఇన్సర్ట్ చేయొచ్చు అండి. ఇక్కడ జస్ట్ రీప్లేస్ చేయొచ్చు. ఏదైనా ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నాము, ఉన్న లిస్ట్ కి మనం ఏదైనా ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నాము, చేయాలి అనుకుంటే ఏ డాట్ అపెండ్. అపెండ్ అంటే ఏంటంటే చివర్లో యాడ్ అవుతుంది. మనకి లిస్ట్ సైజ్ ఎంతైనా ఉండనివ్వండి, 1 ఉండనివ్వండి, 10 ఉండనివ్వండి, ఏమన్నా ఉండనివ్వండి. సో అపెండ్ అంటే ఏంటంటే చివర్లో యాడ్ అవుతుంది. అండ్ చూడండి, A0 టెస్ట్ పెట్టాము, ఫస్ట్ పొజిషన్ లో టెస్ట్ వచ్చింది. నెక్స్ట్ అసలు ఏ ఎలిమెంట్ అనేది రీప్లేస్ అయిపోయింది, మొత్తానికి లేదు. నెక్స్ట్ 10, మిగతా ఎలిమెంట్స్ అన్ని వచ్చాయి. చివర్లో అపెండ్ చేశాను కాబట్టి చివర్లో ఎండ్ అనే వర్డ్ వాడాను. ఎండ్ అనే వర్డ్ ని ఈ లిస్ట్ కి యాడ్ చేశాను. సో అపెండ్ అంటే చివర్లో యాడ్ అవుతుంది. మిడిల్ అపెండ్ చేయడానికి మిడిల్ లో అది వేరే వేరే మెథడ్ ఉంది, చెప్తానండి. సో అపెండ్ తోటి మనం అట్ ఏ టైం ఓన్లీ ఒక ఎలిమెంట్ మాత్రమే యాడ్ చేయగలుగుతాము. అది కూడా ఓన్లీ లాస్ట్ లో మాత్రమే చేయగలుగుతాము అపెండ్ తోటి. సో నేను ఇక్కడ కామా పెట్టి ఇంకొకటి ఇస్తాను, ఎస్ అనే స్ట్రింగ్ కూడా యాడ్ చేయమని చెప్తున్నాను. ఇక్కడ ఎర్రర్ చూడండి, లిస్ట్ డాట్ అపెండ్ టేక్స్ ఎగ్జాక్ట్లీ 1 ఆర్గ్యుమెంట్ 2 గివెన్. అంటే ఏంటి, అపెండ్ లో ఓన్లీ ఒక ఎలిమెంట్ మాత్రమే యాడ్ చేయగలుగుతాము, కానీ మీరు 2 ఇచ్చారు అని చెప్తుంది. సో ఓన్లీ ఒకటి మాత్రమే ఇద్దాం. సో మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అంటే ఎలా మరి, ఏ డాట్ ఎక్స్టెండ్. ఎక్స్టెండ్ అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చండి, కానీ ఎక్స్టెండ్ లో ఏం చేయాలి అంటే ఇలా లిస్ట్ లోపల స్పెసిఫై చేయాలి మన ఎలిమెంట్స్. ఇందులో పి, నెక్స్ట్ క్యూ. సో ఇప్పుడు ఏంటి, అపెండ్ చేస్తే చివర్లో ఉన్న లిస్ట్ కి ఎండ్ యాడ్ అవుతుంది. ఎండ్ యాడ్ అయిపోయిన తర్వాత ఈ నెక్స్ట్ పి అండ్ క్యూ యాడ్ అవుతాయి. చూడండి, అపెండ్ తోటి ఎండ్ వచ్చింది. నెక్స్ట్ మనం ఇంకా ఎక్కువ యాడ్ చేయాలి, మల్టిపుల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అనుకుంటే ఇలా ఎక్స్టెండ్ లో చేయాలి, PQ. సో మరి మీరు ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ పెట్టారు అపెండ్ కి, సారీ ఎక్స్టెండ్ కి స్క్వేర్ బ్రాకెట్ పెట్టారు, అందుకే 2 యాడ్ అయిపోయాయి. మీరు అపెండ్ లో కూడా పెట్టొచ్చు కదా అనుకుంటారు. సో నేను చూపిస్తాను అపెండ్ లో పెడితే ఏమవుద్దు. X 200, ఈ డిఫరెన్స్ చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది. సో మీరు జస్ట్ ఇక్కడ అపెండ్ లో ఎండ్ యాడ్ చేశారు, ఎండ్ జస్ట్ నార్మల్ ఎలిమెంట్ లాగానే కామా సపరేటెడ్ వాల్యూ అయ్యింది. నెక్స్ట్ ఎక్స్టెండ్ తో PQ యాడ్ చేశారు, అది కూడా జస్ట్ కామా సపరేటెడ్ PQ వాల్యూస్ యాడ్ అయ్యాయి. నేను అపెండ్ తోటి ఇలా లిస్ట్ లో అపెండ్ పెట్టాను, సారీ అపెండ్ లో లిస్ట్ పెట్టాను. అప్పుడు ఏంటి, అది సపరేట్ లిస్ట్ గా యాడ్ అవుతుంది అనమాట, ఎలిమెంట్స్ గా యాడ్ అవ్వవు, లిస్ట్ గా యాడ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం, ఇది లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ అన్నట్టు కదా. ఇప్పుడు X 200 అనేది లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. ఇప్పుడు చూద్దాం, ప్రింట్. మనం లాస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలంటే ఎలాగా, -1 ఇండెక్స్. -1 అంటే ఏమొస్తుందో చూద్దాం. చూడండి, -1 అంటే ఈ ఎలిమెంట్ వచ్చింది. సో దీని డేటా టైప్ చూద్దాం, ప్రింట్ టైప్ ఆఫ్ A ఆఫ్ -1. చూడండి, అది లిస్ట్. మిగతావి మీరు ఈ డేటా టైప్స్ ఏవైనా చూస్తే, మిగతావి లాస్ట్ ఎలిమెంట్ కాకుండా మిగతా వాటికి ఏమైనా చూస్తే, ఇది స్ట్రింగ్ అవుతుంది, ఇది ఇంటీజర్ అవుతుంది, ఇది ఫ్లోట్ అవుతుంది. అక్కడ ఉన్న వాల్యూస్ ని బట్టి దాన్ని డేటా టైప్ అవుతుంది. కానీ ఇది స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉంది కాబట్టి దాని లోపల ఏమున్నా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఇట్ విల్ బి ఎ లిస్ట్. సో ఇది నెస్టెడ్ లిస్ట్ అనుకోవాలండి. ఇప్పుడు లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ ఉన్నట్టు. ఇప్పుడు
సో ఈ లిస్ట్ లోపల లిస్ట్ ఎలిమెంట్స్ ని ఎలా యాక్సెస్ చేయాలి? సేమ్ మనం లిస్ట్ ని ఎలా యాక్సెస్ చేస్తాం? ఇండెక్స్ తోనే యాక్సెస్ చేస్తాము. సో ఇది కూడా ఒక లిస్ట్. అంటే మన వేరియబుల్ నేమ్ ఏమనుకోవాలి? a(-1) అనేది ఇప్పటి వరకు మన వేరియబుల్ నేమ్ ఏ. ఈ ఏలో ఇది మొత్తం ఉంది. సో మనకు ఓన్లీ ఈ లిస్ట్ ఎక్కడ ఉంది? x200 ఈ లిస్ట్ ఎక్కడ ఉంది? a(-1) లో ఉంది. a(-1) లో x200 ఉంది. ఇది ఉంది. సో ఇందులో మళ్ళీ 0th ఎలిమెంట్ ఏంది? x. సో ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ యాక్సెస్ చేయాలంటే 0 ఇలాగా. ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ యాక్సెస్ చేయాలంటే 1. ప్రింట్ ఏ సారీ ప్రింట్ ఆల్రెడీ ఉంది కదా. a(-1) of 1. సో 0th ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్. ఇది చూడండి టైప్ ఆఫ్ a(-1) అంటే లిస్ట్. నెక్స్ట్ -1 అంటే ఫస్ట్ ఎలిమెంట్, -1 అంటే సెకండ్ ఎలిమెంట్. ఇలా నెస్టెడ్ లిస్ట్ ని యాక్సెస్ చేయాలంటే ఇండెక్స్ పక్కన ఇంకో ఇండెక్స్ పెట్టాలి. సో a(-1) అనేది ఇప్పుడు లిస్ట్ అయింది. సో ఇది లిస్ట్ గా అజ్యూమ్ చేసుకొని మిగతా సేమ్ మనం నార్మల్ లిస్ట్ మీద ఎలా అయితే ఆపరేషన్స్ చేస్తామో అలాగే చేయాలి. ఓకే అండి, ఇక్కడతో ఆపుదాం ఈరోజు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, లేదు. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లోజ్ చేసేద్దామా? నో అండి. ఓకే. సో రికార్డింగ్ స్టాప్.